భయ్యా ఇది గంజి కాదు, పొద్దున్నే లేసి మనం ఓట్స్ తిన్నాం. అది తిన్నాక నల్ల చీమలు వేసుకుని నీళ్ళు తాగేసినాం. ఈ రోజు శశి బండి తీసుకుని మన ఊరికి స్టార్ట్ అయ్యాం. మన ఆకలే కాదు, మన బండి ఆకలి కూడా తీర్చేసాము. ఇలా హైవేలో ఎప్పుడు కూడా మనం టిఫిన్ చేయకూడదు, దాంట్లో చాలా డస్ట్ ఉంటుంది. ఈడ ఏలూరులో మన బండికి రిలేటెడ్ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. సో రీసెంట్ గా మన బండికి యాక్సిడెంట్ అయింది. సో దానికి సంబంధించిన పార్ట్స్ అడగడానికి అయితే వచ్చాను. ఇది అడ్వెంచర్ వెహికల్ అనమాట. ఇది బురదలో రింగులు వేయడానికి బాగుంటది, బట్ రింగులు వేసాక ఎంజీ అవుతుంది. భయ్యా మీ అందరికి బిఎస్ఏ సైకిల్స్ గుర్తున్నాయా? ఆ సైకిల్ కంపెనీ వాడు ఇప్పుడు ఏకంగా బండి దింపాడు, అది కూడా 650cc. నన్ను అడిగితే బొక్క అని చెప్తాను. ఇదే భయ్యా మా సిఆర్డి కాలేజ్. నేనైతే ఇక్కడ డబుల్ ఎంజీ అయ్యాను. క్లాస్ బంక్ కొట్టేసి ఈ గేట్ గాని దూకామంటే సాయంత్రం వరకు ఎండి చేప ఎండినట్టు అనొచ్చు. ఇదిగోండి భయ్య, ఇదే మా 7-star హాస్టల్. ఈడ ఫుడ్ ఎలా ఉంటదంటే ఫుడ్ కాదు, బెడ్ ఎలా ఉంటదంటే అది బెడ్ కాదు. ఇక మా హాస్టల్లో ఫుడ్ ఆడవలేక ఇక్కడ కనిపించే ఫ్రైడ్ రైస్ బండి వాడి దగ్గర 2 years కి VIP మెంబర్షిప్ తీసుకున్నాను. అదొక ప్రోటీన్ మిల్క్ షేక్ తీసుకున్నాను, చాలా చండాలంగా ఉంది. ఆ తర్వాత మనం CMR లోకి వచ్చేసి ఈ పర్టికులర్ ప్లేస్ లో ఒక మోన్స్టర్ అయితే తీసుకున్నాము. అమ్మయ్యా, ఇప్పుడైతే మన మనసుకి చాలా హాయిగా ఉంది భయ్య. ఇక మనం మన ఇంటికి పోదామా? బాయ్ గైస్.